వాళ్లను నిన్న మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. వారి సమస్యలు ఎవ్వరికీ పట్టలేదు. వారి అభివృద్ధి, ఆరోగ్యంపై ఆలోచించలేదు. ఇప్పుడు వారిని చూసి దూరం పారిపోకుండా దగ్గరికి చేర్చి ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్య భద్రత కల్పిస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్జెండర్స్. ట్రాన్స్జెండర్లంటే సమాజంలో చాలా వివక్ష చూపిస్తారు. వారితో మాట్లాడడానికి, కలవడానికి వెనకడుగు వేస్తారు. ఇన్నేళ్ల నుంచి పాలకులు, అధికారులు పట్టించుకోవడం అంతంతే. వాళ్ల కోసం మైత్రి క్లినిక్స్ పేరుతో హాస్పిటల్లో ప్రత్యేక సేవలు అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు మైత్రి ట్రాన్స్ క్లినిక్ ని ప్రారంభించారు. సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా ట్రాన్స్జెండర్లకు సమగ్ర వైద్యం అందించేందుకు మైత్రి ట్రాన్స్ క్లినిక్ విభాగం ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి చాలా బాధపడేవాళ్ళు. ఏదో సీక్రెట్గా ఏదో ఒకటి చేసుకొని ఏదో మెడిసిన్ తెచ్చుకొని వేసుకునే వాళ్ళు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మాకంటూ ప్రత్యేకమైన మైత్రి క్లినిక్ని పెట్టి మా అందరి హృదయాలు గెలుచుకున్నారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా కానీ మా ట్రాన్స్జెండర్స్కి ఎలాంటి కూడా అవకాశాలు కానీ ఎలాంటి సదుపాయాలు కానీ ఇవ్వలేదు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మైత్రి క్లినిక్స్ కోసం ప్రత్యేక వార్డు, ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన మైత్రి క్లినిక్లో ఓపీ సేవలు అందిస్తారు. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో మహిళలు, పురుషుల కోసం వైద్యులు సేవలు అందిస్తున్నారు. అదే మాదిరిగా ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఎలాంటి ట్రాన్స్జెండర్కి ఎలాంటి మానసిక బాధ అయినా సరే, అనారోగ్యమైనా సరే వచ్చి మీకంటూ ఒక సొంత క్లినిక్ ఏర్పాటు చేస్తున్నాము అని ఒక జీవో పాస్ చేశారు. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి అవకాశాలు మరెన్నో రావాలని, మేమంటూ మా సొంత కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటున్నాము. దీనికి గవర్నమెంట్ కూడా మాకు తగిన సహాయం చేస్తే మేము కూడా ఎంతగా పైకి వస్తాము. మేమంటూ వెళ్ళేటప్పుడు సొసైటీలో ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాము. కాబట్టి ఈరోజు మా కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు సపరేట్ డాక్టర్, సపరేట్ క్లినిక్ పెట్టినందుకు తెలంగాణ గవర్నమెంట్కి ఎప్పుడు రుణపడి ఉంటామని మేము ఫస్ట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో కూడా మాకు ఇలాంటి క్లినిక్ ఇచ్చినందుకు మా పిల్లలు ఇక్కడ చాలా హ్యాపీగా వచ్చి ఈ యొక్క సదుపాయాలను ఉపయోగించుకుంటున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేస్తున్న మైత్రి క్లినిక్లో వారంలో 2 రోజులు ఓపీ సేవలు అందించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓపీ సేవలుంటాయి. ఒకవేళ క్లినిక్కి వచ్చే వాళ్ల సంఖ్య పెరిగితే దాన్ని బట్టి పని దినాల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు వైద్య అధికారులు. ట్రాన్స్జెండర్లకు మైత్రి క్లినిక్లో సేవలు అందించేందుకు ప్రత్యేకంగా 5 సిబ్బందిని నియమించి శిక్షణ ఇస్తున్నారు. ఇందులో గైనకాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్, మానసిక వైద్యులు, జనరల్ ఫిజిషియన్, నర్సు ఉంటారు. వీళ్ళు కొద్దిగా మరి రావడానికి ఇబ్బంది పడతారండి. అందుకోసం వీళ్ళు ప్రత్యేకంగా మనకు ఒక డర్మటాలజిస్టు, ఒక సైకియాట్రిస్టు, ఒక పల్మనాలజిస్టు 3 టీంలతోటి ఈరోజు ఒక సపరేట్ ఓపీ ప్రతి గురువారము 9 to 1, 9 నుంచి 1 గంట వరకు వాళ్ళకు కావాల్సిన సైకియాట్రిక్ కౌన్సిలింగ్ కానీ, చికిత్స కానీ, ల్యాబ్ సౌకర్యం కానీ అన్నీ ఒకే చోట ఉండడం వరకు వాళ్ళకు చేయడం జరిగింది. ఈ వారం నుంచి మనకు స్టార్ట్ అయిందండి. ఇది రాను వాళ్ళకు అవగాహన కల్పించడము. వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ప్రతి చెప్పుకోలేరు. కాబట్టి ఒక మన సైకియాట్రిస్ట్ డాక్టర్ తోటి వాళ్ళకు ప్రత్యేకమైన చికిత్స చేయడం జరుగుతుందండి. ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చిన్నతనం నుంచి ఎంతో వివక్షకు గురవుతారు. సమాజంలో అందరికీ ఉన్న ఆపర్చునిటీస్ కానీ, అందరికీ ఉన్న ప్రొవిజన్స్ కానీ వాళ్ళకి ఉండవు. వాళ్ళు ఎంతో దూరంగా బతుకుతున్నారు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి మెడికల్ పరంగా వాళ్ళు మన అందరితో పాటు కలిసి ఉండడానికి ఇది ఒక ఆపర్చునిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. దట్ ఈస్ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2000 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో డాక్టర్లు ట్రాన్స్జెండర్లకు వైద్యం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారని ట్రాన్స్జెండర్లు ఆరోపిస్తున్నారు. తమ కోసం ప్రభుత్వం మైత్రి క్లినిక్ ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ట్రాన్స్జెండర్లు.